హలో హాయ్ హౌ ఆర్ యూ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? మరొక టెంపుల్ గురించి మీ ముందుకు వచ్చిన అది ఎక్కడ అనుకుంటున్నారా? ఈసారి చాలా దూరమే లేండి. ఇక్కడ ఇంత ముందులాగా దగ్గర దగ్గర కాకుండా ఈసారి కొంచెం దూరం టెంపుల్కి వెళ్తున్నాం. ఎక్కడ అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో పొన్నూరు గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా ఫేమస్. మేబీ మీకు తెలిసి ఉంటుంది, నేనైతే చాలాసార్లు విన్నా. కానీ ఈసారి మాత్రం పోతున్నాను, దర్శనం చేసుకుంటున్నాను. నాతో పాటు మీకు కూడా దర్శనం చెప్పిస్తాను. సో ఫ్రెండ్స్, అందరూ మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టెంపుల్స్ ఇంకా చాలా మీకు చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్తో మేము ముందుకు చాలా చాలా వీడియోలు తీయబోతున్నాను. ఎప్పుడైతే మనం గుడి దర్శనం చేసుకోబోతున్నాం చూడండి. ఇంకో విషయం ఏం తెలుసా, ఇక్కడ మొత్తం తాటి చెట్లే ఉన్నాయి ఈ జిల్లాలో మాత్రం. చూడండి, ఫుల్ తాటి చెట్లే. సో ఫైనల్గా అయితే పొన్నూరులో శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి మాత్రం వచ్చినాము. చూడండి, ఇంకొకటి సహస్రలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా ఇక్కడ ఉంది. ఆంధ్రప్రదేశ్ పొన్నూరు పట్టణం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఈ దేవస్థానం నిర్మించారు. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. నేను ఫస్ట్ టైం వచ్చిన. చూడండి, ఇక్కడ మనము ఒకవేళ స్నానం చేయకుండా గుడికి వచ్చినా కానీ లోపల స్నానం చేయడానికి కూడా మనకు అన్ని స్నానాలకి అన్నిటికీ చాలా అన్నిటికీ మనకు సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, శ్రీ వీర ఆంజనేయ స్వామి వారి దేవస్థానం పొన్నూరు. ఇలాంటి టెంపుల్ నేనైతే ఎప్పుడు చూడలేదు. ఆంజనేయ స్వామిని మామూలుగా చూసినాను, ఇంత పెద్దగా ఇంత ఇదిగా అయితే నేను చూడలేదు. ఇక్కడైతే శ్రీదేవి, భూదేవి, ఇంకా ఇక్కడ శ్రీ పేరు కనిపిస్తలేదు, యూయూయూ శ్రీ మహావిష్ణుమూర్తి టెంపుల్ ఇది. ఇక్కడ కూడా చాలా పెద్ద దేవాలయం. చూడండి ఎంత ఒక్క గుడి కోసం చాలా అంటే చాలా దర్శనం చేసుకోవాల్సింది. ఒకటే గుడిలో ఒకటే దేవుడు లేడు, మనకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు. చూడండి, ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్. ఈ టెంపుల్ 50 సంవత్సరాల ముందు నిర్మించారంట. ఇక్కడున్న పంతులు చెప్పారు. ఇది 50 years రన్నింగ్ అంట. ఇక్కడున్న స్వామి చెప్పాను, పంతులు గారు 50 సంవత్సరం కంప్లీట్ అవుతుందని చెప్పి చాలా బాగా ఇక్కడున్న దాని గురించి బాగా చెప్పాడు ఎక్స్ప్లెయిన్. నాకైతే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, కాకపోతే మామూలుగా చెప్తున్నాను. 50 years అంట సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ నిర్మించి. సో ఎంత బాగా చేసి చెక్కారు. సో ఇక్కడ మొత్తం ఆంజనేయ స్వామి కూడా బ్లాక్, అదేమంటారు, నల్ల రాయితోనే చెక్కారు. ఇక్కడ రామలింగేశ్వర టెంపుల్ కూడా నల్ల రాయితో చెక్కారు. ఎంత బాగా 7 అడుగుల హైటు, నాకు తెలిసి 7 అడుగుల పైనే ఉండొచ్చు. అబ్బా, నా జన్మ ధన్యమే అవుతుంది. ఇలాంటి టెంపుల్స్ ఇంకా ఎన్ని ఉన్నాయో, ఎన్ని మిస్ అవుతున్నాయో నాకు అసలు చూస్తుంటే. ఇంకా 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 ఎలా టెంపుల్స్, ఇంకా ఇంకా వెరైటీ, ఇంకా పాత గుళ్ళు. కొత్త గుడిలో ఏముందని చాలామంది కొత్తగా పెద్దగా టెంపుల్ కనిపించగా నమ్మోడు పెద్ద టెంపుల్ అంటే ఫేమస్ టెంపుల్ అంటానే వెళ్తారు. కానీ అందులో కాదండి మనకున్న సంతోషం, మనకున్న భక్తి. పాత టెంపుల్ అది చిన్నదైనా సరే పాత టెంపుల్లో దేవుడు ఉంటాడు. అలానే కొత్త టెంపుల్ అని కానీ కొత్తది మనం సృష్టించినాం, మనం తీసుకొచ్చి అక్కడ ఒక దేవుని టెంపుల్ పెట్టాలి చేయాలని. కానీ అలా కాదు, తాత ముత్తాతల నుంచి వచ్చిన పాత టెంపుల్స్లో నిజమైన భక్తి, దేవుడు మనకు ఎప్పుడు దయ మన మీద తలుస్తూ ఉంటాడు. అది నేను చెప్పేది. ఇంకైతే చాలా ఉన్నాయి టెంపుల్స్, ఇలాంటి పాత టెంపుల్స్ చెప్పాను. ఇంకంటే ఇంకా ఫేమస్ టెంపుల్స్ మాత్రం ఇది చాలా ఫేమస్లో, ఇది ఆంధ్రప్రదేశ్లో మేబీ చాలా ఫేమస్ టెంపుల్ అంట. నేనైతే అసలుకి కొన్నిసార్లు అనుకోకుండానే నేను ఇలా వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నాను. నేను ఒకటి యాగంటి అనుకుంటున్నాను కొన్ని ఇయర్స్ నుంచి, కానీ అయితలేదు. ఇక్కడ పొన్నూరులో నేను అనుకోలేదు, సడన్ అసలుకి విజయవాడ అనుకోలేదు, వెళ్ళినాం. రిటర్న్లో మళ్ళీ సంథింగ్ ఇంకేమైనా టెంపుల్స్ ఉన్నాయా అని సెర్చ్ చేస్తుంటే నాకు ఈ పొన్నూరులో ఆంజనేయ స్వామి టెంపుల్ నాకు అనుకున్నాం అందరు సెర్చ్ చేస్తే. సో ఇది అనుకోకుండా వచ్చిన టెంపుల్స్ కాదా. మనం ఏమైనా అనుకుంటే అది ఎప్పటికీ కాదు, కాకపోతే అనుకోకుండా వస్తే మాత్రం కంపల్సరీ అవుతుంది కదా. ఇక్కడ చాలా హోల్ టెంపుల్, ఎంత బాగా అంటే అబ్బా, చూస్తుంటే ఎక్కడనే ఉండిపోవాలి. ఆ ఫీలింగ్, హ్యాపీనెస్, ఆ సంతోషం ఎంత మనశ్శాంతి ఉందో. నాకైతే ఇక్కడ టెంపుల్లో అలానే పడుకోవాలనిపించింది, అంత మనశ్శాంతి కలుగుతుంది టెంపుల్స్లలో వచ్చినప్పుడైతే. చూడండి, అన్ని దేవుళ్ళు, ప్రతి ఒక్క దేవుడు ఇక్కడ మల్లికార్జున స్వామి టెంపుల్, ఇంకా చాలా చాలా అన్ని దేవుళ్ళు ఒకే దగ్గర ఉన్నారు. అమ్మయ్య, ఇక్కడ వచ్చినాక అయితే ఒకటి అర్థమైంది, పాత టెంపుల్స్లో ఉన్న
తృప్తి కొత్త టెంపుల్స్, జస్ట్ కొత్త టెంపుల్స్ ఏంది, పోయినామా సెల్ఫీలు తీసుకున్నామా ఫొటోస్ దిగినామా లొకేషన్ బాగుందా అని చూస్తున్నారు కదా ఇప్పట్లో ఉన్న వాళ్ళు. కానీ అప్పటి పాతకాలం టెంపుల్కి వెళ్ళి చూడండి, తెలుస్తుంది అక్కడున్న ఆ సంతోషము, ఆ మనశ్శాంతి, ఆ సుకూను ఎంతలా అంటే ఆ గుడిలోనే పడుకోవాలనిపించేంత. నాకైతే అలానే ఉంది. మరి మీ ఫీలింగ్స్ ఏంటో నాకు తెలియదు కానీ నాకైతే అలానే. ఈ టెంపుల్స్కి వస్తే మాత్రం చాలా హాయిగా మనశ్శాంతి, ఎలాంటి టెన్షన్స్ లేకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఏమి లేకుండా మైండ్ మొత్తం ఖాళీగా పీస్ఫుల్గా, ఎలా అంటే ఒక తెలియని హ్యాపీనెస్, మనసంతా నిండి తృప్తి, కడుపు నిండినంత తృప్తి నాకైతే. సో ఫ్రెండ్స్, ఈ టెంపుల్ అయితే ఇక్కడ మీకు దర్శనం చేయించాను. నాతో పాటు ఇలాంటి టెంపుల్స్ ఇంకా చాలా 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 మీకు దర్శనం చేయించబోతున్నాను. సో ఇలానే నాతో పాటు మీరు నాకు హెల్ప్గా, నా తోడుగా, నాకు సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి టెంపుల్స్ మరొక టెంపుల్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు అయితే బాయ్. ఇంకోటి ఏంటంటే, మీరు కంపల్సరీ నా వీడియోస్ చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి టెంపుల్స్ గురించి మళ్ళీ మీకోసం ఒక సర్ప్రైజ్, అక్కడ మంచి చాలా ఫేమస్ టెంపుల్ మీ ముందుకు రాబోతున్నా. అంతవరకల్లా బాయ్ అండి.